ఆర్ఆర్బి జేఈ CBT2 రెస్పాన్స్ షీట్ అయితే ఎస్టర్డే రిలీజ్ చేశారండి, ఎస్టర్డే ఈవినింగ్. అందులో మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దామండి ఈ వీడియోలో. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఫర్ ఏ క్లోజ్డ్ సిస్టమ్ అండర్ గోయింగ్ ఏ ప్రాసెస్, అఫ్ కోర్స్ నాట్ ఏ సైకిల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు బ్రాకెట్లో. దెన్ ది ఫస్ట్ లా ఇస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్, సో ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఫర్ ఏ క్లోజ్డ్ సిస్టమ్ అండర్ గోయింగ్ ఏ ప్రాసెస్ అని అంటున్నారండి. సో వీ నో దట్ ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ని క్లోజ్డ్ సిస్టమ్ కి అప్లై చేస్తే we will get one famous equation called the non-famous equation. Similarly, the first law of energy, the first law of thermodynamics for the open system కి అప్లై చేస్తే we will get another famous equation, that is what the steady flow energy equation. Here first law ని మనం క్లోజ్డ్ సిస్టమ్ కి అడుగుతున్నాం కదా. ఇన్ ఫ్యాక్ట్ ఇది ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఫర్ ఏ క్లోజ్డ్ సిస్టమ్ ఆర్ నాన్ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ సంబంధించి మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చండి. when the first law of thermodynamics apply to a closed system undergoing a process, similarly when a first law of thermodynamics apply to the closed system undergoing a thermodynamic cycle. సో ఈ ప్రాసెస్కి వచ్చేసరికి ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఈక్వేషన్ ఎలాగ వస్తుంది అంటే డో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు డియు ప్లస్ డో డబ్ల్యూ. సో వీ నో దట్ ఈ డో లేదా డెల్ అని ఎందుకు చూపిస్తారంటే, ఈ డో క్యూలు డో డబ్ల్యూ ఎందుకు చూపిస్తారంటే హీట్ అండ్ వర్క్ ఇంట్రాక్షన్స్, హీట్ అండ్ వర్క్ ట్రాన్స్ఫర్స్ ఆర్ ద ఇన్ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్, దే ఆర్ path functions, whereas almost all the properties in the thermodynamics or the point functions are the exact differentials. కాబట్టి ఇలా చూపిస్తాం. For a thermodynamic cycle, the first law of equation ఎలా ఉంటుందంటే cyclic integral of all the heat transfer will be equals to cyclic integral of all the work transfer. ఏం లేదండి, summation of all the heat transfer equals to summation of all the work transfer. This is the equation for the first law of థెర్మోడైనమిక్స్ అప్లై టు ఏ క్లోజ్డ్ సిస్టమ్ అండర్గోయింగ్ ఏ థెర్మోడైనమిక్ సైకిల్. బట్ ఇక్కడ నాట్ ఏ సైకిల్ అన్నారు కాబట్టి మనం ఈ ఈక్వేషన్ అయితే తీసుకుంటే సరిపోద్ది. అండ్ డోక్యూ ఈక్వల్స్ టు ఈక్వేషన్ రీరైట్ చేస్తే ఆప్షన్ 4 ఈ విధంగా వస్తుందండి. అండ్ దీని యొక్క ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ చూస్తే క్యూ ఈక్వల్స్ టు డబ్ల్యూ అంటున్నారండి. సి హియర్ హీట్ ఈక్వల్స్ టు వర్క్, హీట్ ఇంట్రాక్షన్ ఈక్వల్స్ టు వర్క్ ఇంట్రాక్షన్ ఎప్పుడు అవుతుందండి, ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ 0 అయితే. ఇట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ ఏ ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఐసోథర్మల్ ప్రాసెస్ సంబంధించి ఫస్ట్ లా మనం ఎలా రాసుకోవచ్చు అంటే డో క్యూ ఈక్వల్స్ టు డో డబ్ల్యూ, సిన్స్ ఫర్ కాన్స్టెంట్ థెర్మోడైనమిక్ ఫర్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ ది చేంజ్ ఇన్ ఎనర్జీ 0, క్లియర్. అండ్ PV is equal to MRT. అండ్ ఆప్షన్ 2 ఏంటంటే దిస్ ఈస్ అన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనం PV is equal to MRT అనుకోవచ్చు, లేదా ఇక్కడ ఆప్షన్ 2 లో కనిపించేటట్టుగా PV equals to NR/T కూడా అనుకోవచ్చు అండి. వేర్ R is the, ఇక్కడ పైన కనిపిస్తున్న R వచ్చి క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్, వేర్ R is the యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఈ రెండు రిలేషన్ ఏంటంటే R equals to R/M, వేర్ క్యాపిటల్ M is the molecular mass. క్లియర్. See option C వచ్చి change in entropy delta S is greater than 0. This is what the law of entropy, principle of entropy change of universe is always greater than 0 అని చెప్పి మనకు చెప్తున్నారండి. సో ఈ క్వశ్చన్కి వచ్చి ఆప్షన్ 4, దిస్ ఈజ్ వాట్ ద ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఫర్ ఏ క్లోజ్డ్ సిస్టమ్ అండర్గోయింగ్ ద ప్రాసెస్. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ది ఏరియా బిట్వీన్ ద టోటల్ రెవెన్యూ లైన్ అండ్ ది total cost line to the right side of the break even point. See, break even chart కి సంబంధించి మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ కి రైట్ సైడ్ ఉండే ఏరియా దేన్ని చెప్తుంది అని అంటున్నారండి. ఇట్ ఇస్ నో డౌట్ ఇట్ ఇస్ నెట్ ప్రాఫిట్ లేదా ప్రాఫిట్ జోన్ అవుతుంది కదా. సో ఇది నెట్ ప్రాఫిట్ అయితే చెప్తుందండి బ్రేక్ ఈవెన్ చార్ట్కి వచ్చి రైట్ సైడ్ ఏరియా. ఆప్షన్ 2 లో కనిపిస్తుంది, అది ఎలాగైనా మనం చూడొచ్చు. అండ్ ఈ బ్రేక్ ఈవెన్ చార్ట్కి సంబంధించి మనం ఫిక్స్డ్ కాస్ట్ ఈ విధంగా చూపిస్తారండి. దిస్ ఈజ్ వాట్ ద ఫిక్స్డ్ కాస్ట్. అండ్ అఫ్ కోర్స్ సేల్స్ రెవెన్యూ లేదా టోటల్ రెవెన్యూ లైన్ ఆరిజిన్ నుంచి మనం తీసుకోవచ్చండి. సో దిస్ ఈజ్ వాట్ ద సేల్స్ రెవెన్యూ ఆర్ ద టోటల్ రెవెన్యూ లైన్. సో దిస్ ఈజ్ వాట్ ద సేల్స్ రెవెన్యూ ఆర్ ద టోటల్ రెవెన్యూ లైన్. అండ్ వన్ మోర్ లైన్, దట్ ఈస్ ద టోటల్ కాస్ట్ లైన్ కూడా మనం చూపించవచ్చండి. ఏదైతే ఎల్లో కలర్ లైన్ చూపిస్తున్నానో దిస్ వుడ్ బి అవర్ టోటల్ కాస్ట్ లైన్. రైట్. ఎల్లో కలర్ లైన్ వచ్చి మనకి టోటల్ కాస్ట్ లైన్ అండి. క్లియర్. సి బ్రేక్ ఈవెన్ చార్ట్ లో మనకి దిస్ ఈజ్ అవర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ BEP. సి బ్రేక్ ఈవెన్ పాయింట్ అండ్ ఏదైతే హ్యాచర్ లైన్ దిస్ ఈజ్ అవర్ ఫిక్స్డ్ కాస్ట్ అండి. సో ఈ డాటర్ లైన్ వరకు మనకి ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ఎంతో ఇది వచ్చి మనకి వేరియబుల్ కాస్ట్. ఈ టోటల్ వచ్చి మనకి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్, దట్ ఈస్ ద టోటల్ కాస్ట్. ఎల్లో కలర్ లైన్ ఏం చెప్తుందంటే టోటల్ కాస్ట్ చెప్తుందండి, టోటల్ కాస్ట్ లైన్. అండ్ ఈ ఆరిజిన్ నుంచి వచ్చిన లైన్ దిట్ ఈస్ వాట్ ద టోటల్ రెవెన్యూ ఆర్ ద సేల్స్ రెవెన్యూ.
టోటల్ రెవెన్యూ ఆర్ ద సేల్స్ వాల్యూమ్ అని కూడా అనుకోవచ్చు, లేదా సేల్స్ రెవెన్యూ అని కూడా అనుకోవచ్చు అండి. క్లియర్. సో ఇక్కడ మనకి సేల్స్ ఎక్కువ ఉన్నాయి కాస్ట్తో కంపేర్ చేస్తే రెండు లైన్స్ ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ ఏం చెప్తుందండి, సేల్స్ ఈజ్ మోర్ కంపేర్ టు ద కాస్ట్. సో దిస్ ఈజ్ అవర్ నెట్ ప్రాఫిట్ జోన్, ఇంతే కదండి, దిస్ ఈజ్ అవర్ ప్రాఫిట్ జోన్. బట్ ఈ బ్రేక్ ఇన్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ రీజన్ చూస్తే ఇది మనకు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు ద సేల్స్. సో దిస్ ఈజ్ అవర్ లాస్, నెట్ లాస్, ఆర్గనైజేషన్ యొక్క నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ని. సో ఇక్కడ రైట్ సైడ్ ఆఫ్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎప్పుడు మనకి ఏం చెప్తుంది అంటే నెట్ ప్రాఫిట్ని అయితే చెప్తుందండి. ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రైట్. సో ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ఏం లేదండి. సో ఈ ఆరిజిన్ నుంచి ఈ డాటెడ్ లైన్స్ వరకు ఉండే ఫిక్స్డ్ కాస్ట్, అండ్ ఈ డాటెడ్ లైన్ నుంచి ఎల్లో కలర్ లైన్ ఉండే వేరియబుల్ కాస్ట్, అండ్ ఇక్కడ నుంచి టోటల్ అంతాను టోటల్ కాస్ట్. ఎల్లో కలర్ లైన్ ఏం చెప్తుంది అంటే టోటల్ కాస్ట్. క్లియర్. అండ్ మార్జినల్ సేఫ్టీ ఒక పాయింట్ మనం తీసుకోవచ్చు అంటే మార్జినల్ సేఫ్టీ కూడా ఎలా చూపించవచ్చు అంటే ఏదైతే ఈ పాయింట్ ఉందో బ్రేక్ ఈవెన్ పాయింట్కి రైట్ సైడ్ ఉండే ఏరియానంతా మనం మార్జినల్ సేఫ్టీ కింద తీసుకో, మార్జినల్ సేఫ్టీ ఆర్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కింద మనం తీసుకోవచ్చు. క్లియర్. నౌ we will move to the next question. The thermal efficiency of an auto cycle is a function of, ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయండి, మనం చూడొచ్చు. ఆటో సైకిల్ ఎఫిషియన్సీ అనేది దేని యొక్క ఫంక్షన్ అని చెప్తున్నాడు. సో మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఆటో సైకిల్ ఎఫిషియన్సీ ఫార్ములా తెలిస్తే చాలండి. ద ఫార్ములా ఫర్ ద థర్మల్ ఎఫిషియన్సీ ఆటో సైకిల్ దట్ విల్ బి ఈక్వల్స్ 1 - 1/RC power of gamma -1. Clear. Where here RC is the compression ratio, gamma is the specific heat ratio. So here auto cycle efficiency is a function of two parameters, that is the compression ratio and gamma. ఇందులో మనకి ఏ కనిపిస్తున్నాయి కదండి. సో ఈ ఫార్ములాలో మనకు కనిపిస్తున్న two variables, that is the compression ratio and the specific heat ratio. So here we can say the compression ratio and the specific heat ratio. Option 1 would be the right answer for this question. The efficiency of auto cycle is a function of two parameters, that is the compression ratio and the specific heat ratio. So next question చూస్తే, if the area under the shear force diagram between the two specified point is equals to P, shear force diagram యొక్క ఏరియా అనేది P కి ఈక్వల్ అయితే then the difference in bending moment. See, మనకి SFD and shear force diagram bending moment diagram ఒక two relations మనం చూస్తే, the first relation that is rate of loading will be equals to the dF/dx. Rate of loading will be equals to the change in shear force with respect to the unit change in length. Similarly, shear force F equals to dm/dx. Clear. సో ఇక్కడ ఏరియా ఆఫ్ షీర్ ఫోర్స్ డయాగ్రామ్, ఏరియా అండర్ షీర్ ఫోర్స్ డయాగ్రామ్ అని అంటున్నారు కాబట్టి మనం ఈ ఫార్ములాని తీసుకుంటే ఎలా చెప్పొచ్చు అంటే ఎఫ్ ఇంటూ సే ది ఎఫ్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిఎం. క్లియర్. ఏరియా అన్నారు కాబట్టి మనం దీన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటే ఏమొస్తుందండి, between 2 points 1 to 2. So this is what the area of integral of f dx, that is nothing but the area of shear force diagram. దీన్ని మనకి p కి ఈక్వేట్ చేస్తే అంటున్నారు కదా క్వశ్చన్ అదే, p కి ఈక్వేట్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ dm that will be equals to m2 minus m1, that this is nothing but the change of bending moment, difference in bending moment. Clear. So for this question the difference in bending moments would be equals to p only. Hence option 3 would be the right answer for this question. Here మనకు నార్మల్గా తెలిసిందే కదండి, ఏరియా అండ్ ఎనీ కర్వ్. మనం నార్మల్గా ఇది y యాక్సెస్ ఇది x యాక్సెస్ అనుకుంటే ఏదైనా కర్వ్ని ఎలా తీసుకుంటాం అనుకోండి, between 1 and between 2 points. సో దీని యొక్క ఏరియా కావాలంటే ఏం చేస్తామండి, స్మాల్ స్ట్రిప్ తీసుకొని దీన్ని dx అనుకుంటే సింపుల్గా y dx would gives the area under the curve, అంతే కదండి. సో ఇక్కడ కూడా అలాగే చేస్తాం. ఎఫ్ డిఎక్స్ ఏం చెప్తుంది అంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డిఎక్స్ గివ్స్ ద ఏరియా అండర్ ద షీర్ ఫోర్స్ డయాగ్రామ్ బిట్వీన్ 2 points 1 and 2. సో ఈ ఫార్ములా ప్రకారం ఈ ఎఫ్ డిఎక్స్ ఏరియా దేనికి సమానం అవుతుంది అంటే ఇంటిగ్రల్ ఆఫ్ డిఎం, డిఫరెన్స్ ఇన్ బెండింగ్ మూమెంట్. రైట్. సో ఇది మనకు ఆల్రెడీ పి అంటున్నారు కాబట్టి ది డిఫరెన్స్ ఇన్ బెండింగ్ మూమెంట్ ఫర్ దిస్ వుడ్ బి ఈక్వల్స్ టు పి ఓన్లీ. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కోసం ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. లెట్ us try to solve it. ఏ సిమెట్రికల్ ఛానల్ సి సెక్షన్ అంటున్నారండి. సిమెట్రికల్ ఛానల్ సెక్షన్ సి సెక్షన్ హ్యాస్ ఏ విడ్త్ of its top and bottom flanges 100 meters, 100 mm and 10 mm thickness, and the web is 80 mm and web యొక్క thickness కూడా 10 mm అన్నాడు. Its moment of inertia about a centroidal axis in its plane parallel to the flange is 449.3 into 10 power 5 mm power 4. Calculate the moment of inertia about a parallel axis at the top face of its upper flange. సో అప్పర్ ఫ్లేంజ్ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఒకటే అడుగుతున్నాడు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అట్ ద అప్పర్ ఫ్లేంజ్. క్లియర్. పారలాక్స్ థియరం చూసి మనం సాల్వ్ చేయొచ్చండి. సో నా ఇది సి సెక్షన్ కోసం అడుగుతున్నారు కాబట్టి వీ విల్ ట్రై టు ట్రై సి సెక్షన్. సో సి సెక్షన్ చూస్తే మనం రైట్
వెబ్ వచ్చి 80 అంటే కొద్దిగా చిన్నగా ఉంటుంది కదా, రైట్. లెట్ us try to solve it. రైట్. సి సెక్షన్ యొక్క టాప్ అండ్ బాటమ్ ఫ్లేంజ్ 100 mm అంటున్నారండి. దిస్ ఇస్ 100 mm, 10 mm థిక్. దిస్ ఇస్ ఆల్సో 100 mm, దిస్ ఇస్ 10 mm థిక్. అండ్ దీని యొక్క డెప్త్ వచ్చి 80 mm అంటున్నారు. ఆల్మోస్ట్ దీని యొక్క థిక్నెస్ వచ్చి అగైన్ మనకు మళ్ళీ ఏమంటున్నారండి, 10 mm అంటున్నారండి. క్లియర్. ఆల్ యూనిట్స్ ఆర్ ఇన్ mm ఓన్లీ, ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ mm ఓన్లీ. క్లియర్. సో ఇందులో మనకి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద టాప్ ఫేస్ ఆఫ్ ద అప్పర్ ఫ్లేన్స్. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద టాప్ ఫేస్ ఆఫ్ ద అప్పర్ ఫ్లేన్స్. సో ఇలా ఒక ఫేస్ యొక్క టాప్ ఫేస్ యొక్క ఈ టాప్ ఫేస్ ఉంది కదండి, ఈ టాప్ ఫేస్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ కోర్స్ విత్ రెస్పెక్ట్ టు ద సెంట్రాయిడల్ యాక్సిస్. దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అని అడుగుతున్నారు. క్లియర్. దీని యొక్క సెంట్రాయిడల్ యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ది సెంట్రాయిడల్ యాక్సిస్ ఆల్రెడీ మనకి ఇచ్చారు. సో దిస్ వుడ్ బి ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ది సెంట్రాయిడల్ యాక్సిస్ IC. క్లియర్. సో మనకి ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద టాప్ ఫ్లేంజ్ IF. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ టాప్ ఫ్లేంజ్ విల్ బి ఈక్వల్స్ టు moment of inertia central axis plus a into d square. Area of this plane, area of this one into its d square. So ఈ యొక్క పాయింట్ డిస్టెన్స్ ఎంత అవుతుందండి, టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందండి. హియర్ ఆల్రెడీ 80 అన్నారు, 80 ఆఫ్ 40 ప్లస్ 10 50 అవుతుంది. క్లియర్. సో IC వుడ్ బి ఈక్వల్స్ టు 449.3 ఇంటూ 10 పవర్ 4 ప్లస్ ఏరియా ఎంత అంటే టోటల్ ఏరియా తీసుకుంటే ఏమవుతుందండి, అబౌట్ దిస్ ప్లేన్స్ కావాలంటే సో దీని యొక్క ఏరియా అగైన్ ఎంత అవుతుందండి, 2800 అవుతుందండి. సో దీని వాల్యూ 2800 ఇంటూ 40 ప్లస్ 10 టోటల్ 50. టోటల్ వాల్యూ ఎంత అండి, 50. రైట్. సో ఈ టోటల్ వాల్యూ మనం టోటల్ వాల్యూ నోట్ చేద్దాం. దిస్ వాల్యూ విడ్ బి ఈక్వల్స్ టు 50 అవుతుందండి. రైట్. సో A ఇంటూ D స్క్వేర్. This is what the parallax theorem. Parallax theorem formula is kadandi. Moment of inertia about any axis. Moment of inertia about any axis would be equals to moment of inertia about central axis plus దాని యొక్క area into its perpendicular distance square. So ఇదే కదా చెప్తుంది. సో IC plus AD square. IC plus A ఎంత దీని యొక్క ఏరియా 1000 mm square. Again ఈ ఫ్లేంజ్ యొక్క ఏరియా 1000 mm square. And దీని యొక్క ఏరియా 800 mm square. Clear. 80 into 10, 100 into 10, again 100 into 2800. Right. ఇందులో మనం చూస్తే ఇంకా 449.3 into 10 power 4 plus 2800 into 2500. సో ఆల్మోస్ట్ 10 power 4 మనకి ఇక్కడ వస్తుంది. కామన్ తీస్తే 449.3 ప్లస్ ఏమొస్తుందండి, 28 into 25 into 10 power 4. ఆన్సర్ ఏమొస్తుందంటే 10 power 4 ఇంటూ, సో ఇక్కడ 449 plus 28 into 28 into 25 ఆల్మోస్ట్ దిస్ ఈజ్ వాట్ ద 700 కదా, 700. క్లియర్. సో 28 into 25 700 plus 449 that is 1149.3 into 10 power 4. Option D would be the right answer. 1149.3 into 10 power 4 about this face. Clear. Coming to the next question. See, if 30 meters is the height difference between the two rollers and the 60 meters is the distance between the centers of the rollers. So ఇక్కడ 2 rollers of a sine bar అన్నారు కదండి, సర్ఫేస్ ప్లేట్. రైట్. సో ఇక్కడ then what is the angle found between the upper surface of sine bar and the surface plate? సో ఇక్కడ sine bar యొక్క హైట్, సెంటర్స్ యొక్క హైట్ అండ్ సెంటర్ డిస్టెన్స్ ఇచ్చారండి. We can solve it. So this is the distance between centers. అంటే 60 meters is the distance between centers అని అంటున్నారండి. 60 meters is the distance between centers and 30 meters is the height difference. Right. Let us try to solve height difference, and this would be 30 meters. Height difference between centers. Height difference between centers 30 meters. Distance between centers that is 60 meters. So ఈ యాంగిల్ అంతా అడుగుతున్నారండి. సో sin theta would be equals to opposite by hypotenuse 30/60 that is 1/2 వస్తుందండి. సో sin 30 వాల్యూ ఎంత అంటే 1/2 కదండి. సో sin 30 that is 1/2. So you'll get theta as 30 degrees, right? Option 2 would be the right answer for this question. Coming to the next question. And what is the effect of compression ratio on the air standard efficiency of hot and diesel cycles? క్వశ్చన్ ఏంటంటే
how the efficiency of hot and diesel cycles are changing with respect to the change in compression ratio. So compression ratio change అయ్యే కొద్దీ ఆటో సైకిల్ ఎఫిషియన్సీ అండ్ డీజిల్ సైకిల్ ఎఫిషియన్సీ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే, నో డౌట్ అండి, దీనికి మనకి సింపుల్గా ఒక 2 ఫార్ములాస్, ఆటో సైకిల్ ఎఫిషియన్సీ ఫార్ములాస్ ఆల్రెడీ మనం నోట్ చేసాం. ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో ఈజ్ ఈక్వల్స్ టు 1 - 1 by RC పవర్ ఆఫ్ gamma -1, where RC is the compression ratio, gamma is the specific ratio. So efficiency of diesel cycle equals to same ante vastadandi, 1 - 1 by RC power gamma -1 into em vastadandi rho power gamma -1 by gamma into rho -1. Clear? 1 minus of something. Clear? So ikkada rho is the cutoff ratio, RC is the compression ratio, rho is the cutoff ratio, gamma is the specific ratio. Compression ratio, cutoff ratio, specific ratio. ఈ రెండిట్లో కూడా as RC increases ఏమవుతుందండి, ఈ టోటల్ 1 by RC వాల్యూ అనేది తగ్గుతుంది. 1 మైనస్ ఇది కాబట్టి మనకి 1 మైనస్ సంథింగ్ కాబట్టి మనకి పెరుగుతుంది. నో డౌట్ నో డౌట్ as the RC increases, no doubt efficiency of both auto and diesel cycle increase అవుతాయండి. క్లియర్? కాకపోతే ఇక్కడ ఆటో సైకిల్ యొక్క కంప్రెషన్ రేషియో మనం జనరల్లీ లిమిట్ టు ద 5 to 12 మెయింటైన్ చేస్తామంటే 12 దాటిన తర్వాత కంప్రెషన్ రేషియో అనేది ఆటో సైకిల్లో దట్ ఈస్ ద స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్లో 12 కంప్రెషన్ రేషియో దాటిన తర్వాత వీ కెన్ హ్యావ్ వన్ ఎఫెక్ట్, మనకు నాకింగ్ అనే ఒక బ్యాడ్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి జనరల్లీ ది కంప్రెషన్ రేషియో ఆఫ్ ఆటో సైకిల్ ఈజ్ లిమిటెడ్ టు 5 to 12, మాక్సిమం 12 వరకు మెయింటైన్ చేస్తాం. వేరేజ్ మనకు ఆ ప్రాబ్లం డీజిల్ ఇంజిన్లో లేదు కాబట్టి, డీజిల్ సైకిల్లో లేదు కాబట్టి వీ కెన్ హ్యావ్ ది డీజిల్ సైకిల్ కంప్రెషన్ రేషియో up to the 16 to 22, నాకింగ్ లేదు కాబట్టి. ఎనీవే నో డౌట్ వైల్ ఇంక్రీజింగ్ ద RC compression ratio of both the cycles, we will have increase in its efficiency. So lower compression ratio always leads to the higher efficiency. Compression ratio తగ్గిస్తే efficiency పెరుగుతుంది అన్న డెఫినెట్లీ కాదండి. Here higher compression ratio leads to increase the efficiency of both the cycles. If compression ratio has no effect కాదన్నాడు, ఖచ్చితంగా ఇక్కడ రెండిట్లో కూడా compression ratio ఇన్వాల్వ్ అయింది కాబట్టి there is an effect. క్లియర్? ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది కదండి. ఎఫిషియన్సీ ఇంక్రీజెస్ విత్ సిఆర్ ఇన్ ఎస్ఐ ఇంజిన్స్ అండ్ డిక్రీజ్ ఇన్ సిఐ ఇంజిన్స్, డెఫినెట్లీ కాదండి. రెండిట్లో కూడా యాజ్ ది కంప్రెసర్ రేషియో ఇంక్రీజెస్, ఎఫిషియన్సీ ఆఫ్ బోత్ ది సైకిల్ విల్ ఇంక్రీజెస్, బట్ ది compression ratio is limited to 5 to 12 in case of a spark ignition engine, that is the auto cycle, right? Moving forward to the next question. Given an annual usage of 400 units, the procurement cost is 20 per order. Okay, cost per piece ఇచ్చారు 100 and carrying cost. Economic order quantity, ఇండస్ట్రియల్ ఇంజిన్ సంబంధించి one more EOQ. So just economic order quantity formula తెలుసు, we will solve it square root of 2D C0 by CH. Here D is the demand, yearly demand, ordering cost, holding cost. Square root of 2 into demand 400 units అంటున్నాడు. ఆర్డరింగ్ కాస్ట్ దట్ ఇస్ 20 రూపీస్ per ఆర్డర్ అన్నారు, డివైడెడ్ బై క్యారింగ్ కాస్ట్ వచ్చి డైరెక్ట్ ఇవ్వలేదండి 10% ఆఫ్ ద కాస్ట్ per ఆర్డర్. సో ఇక్కడ కాస్ట్ పర్ పీస్ వచ్చి 100 రూపీస్ అన్నారు, అందులో హోల్డింగ్ కాస్ట్ వచ్చి క్యారింగ్ కాస్ట్ లేదా హోల్డింగ్ కాస్ట్ అన్నారండి 10%. సో ఈ 100లో 10% వచ్చి 10 రూపీస్ అవుతాయండి. వీ కెన్ టేక్ ఇట్ యాజ్ 10 హియర్, రైట్? సో 10 ones are, of course 10 ones are, 10 twos are. We will get 40 as answer for this question. Economic order quantity for this question is 40, right? Moving forward to the next question. What happens to the mechanical properties of mild steel when carbon content increases? ఒక జనరలైజ్డ్ క్వశ్చన్ అండి ఇది. కార్బన్ కంటెంట్ ఇంక్రీజ్ అయితే మెకానికల్ ప్రాపర్టీస్ ఎట్లా మారుతాయి అన్నాడు. నో డౌట్ అండి, SBH అండి, దట్ ఈస్ S stands for strength, brittleness and hardness. SBH and DMT ఒక జనరలైజ్డ్ పర్సెప్షన్లో దీన్ని చూస్తే SBH అండ్ DMT. D is ductility. సో ఎందుకు నోట్ చేస్తున్నానంటే malleability and that is what the toughness. T stands for toughness. See, SBH and DMT, strength, brittleness, hardness, DMT, ductility, malleability and toughness. Here see ఇక్కడ స్ట్రెంగ్త్ ఒక పారామీటర్ తగ్గింది అనుకోండి, ఇన్ జనరల్ స్ట్రెంగ్త్ ఎప్పుడు తగ్గుతుందండి? కార్బన్ తగ్గితే స్ట్రెంగ్త్ తగ్గుద్ది, స్ట్రెంగ్త్ తగ్గితే ఇది ఆటోమేటిక్గా బ్రిటిల్నెస్ అండ్ హార్డ్నెస్ కూడా తగ్గుతుంది. సో హియర్ ఇక్కడ కార్బన్ కంటెంట్ తగ్గితే ఇవి తగ్గుతున్నాయి కాబట్టి వైస్ వర్సా ఇవి పెరుగుతాయండి.
క్లియర్. సో ఇక్కడ కార్బన్ కంటెంట్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది అంటే నో డౌట్ కార్బన్ కంటెంట్ ఇంక్రీజ్ అయితే స్ట్రెంగ్త్ మనకు పెరిగిపోద్ది. స్ట్రెంగ్త్ పెరిగితే బ్రిటిల్నెస్ పెరుగుతుంది, బ్రిటిల్నెస్ పెరిగితే హార్డ్నెస్ పెరుగుతుంది. సో యువతల సైడ్ ఈ 3 వాల్యూస్ పెరుగుతున్నాయంటే యువతల సైడ్ ఈ వాల్యూస్ అనేవి మనకి ఖచ్చితంగా తగ్గుతాయి. యాజ్ ద కార్బన్ కంటెంట్ ఇంక్రీజెస్ ది స్ట్రెంగ్త్, బ్రిటిల్నెస్, హార్డ్నెస్ ఆఫ్ ఎ మెటీరియల్ ఇంక్రీజెస్, వేరేస్ డక్టిలిటీ, మ్యాలబిలిటీ అండ్ టఫ్నెస్ ఆర్ ఇంక్రీజెస్. సో ఒక హ్యాండ్లో SBH అనేది ఇంక్రీజ్ అయితే అదర్ హ్యాండ్లో DMT అనేది తగ్గుతుంది, లేదా ఈ హ్యాండ్లో DMT ఇంక్రీజ్ అయితే SBH అనేది తగ్గుతుంది. అది ఎలా డిపెండ్ అవుతుందంటే కార్బన్ పర్సెంటేజ్ బట్టి. సో హియర్ యాజ్ ద కార్బన్ కంటెంట్ ఇంక్రీజెస్ నో డౌట్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది, డక్టిలిటీ తగ్గుతుంది. అంటే ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ స్ట్రెంగ్త్ ఇంక్రీజెస్ అండ్ డక్టిలిటీ డిక్రీజెస్. ఈ డక్టిలిటీ ప్లేస్లో మ్యాలబిలిటీ అనొచ్చు, టఫ్నెస్ అనొచ్చు, స్ట్రెంగ్త్ ప్లేస్లో బ్రిటిల్నెస్ అనొచ్చు, హార్డ్నెస్ అనొచ్చు. ఎనీవే యాజ్ ద కార్బన్ కంటెంట్ ఇంక్రీజెస్ ఈ 3 ప్రాపర్టీస్ మనకి పెరిగిపోతాయి, ఈ 3 ప్రాపర్టీస్ మనకి తగ్గిపోతాయి. దిస్ ఈజ్ వన్ జనరలైజ్డ్ పర్సెప్షన్ ఫర్ దిస్ మెకానికల్ ప్రాపర్టీస్. క్లియర్. ఇక్కడ వేరే ఆప్షన్స్లో ఏమీ మ్యాచ్ అవ్వండి. కార్బన్ కంటెంట్ ఇంక్రీజ్ అయితే స్ట్రెంగ్త్ పెరిగిపోతుంది అండ్ డక్టిలిటీ తగ్గిపోతుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ సూటబుల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ది పర్పస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అట్ ఎ డిఫరెంట్ పాయింట్. కొంచెం కేర్ఫుల్గా చూస్తే 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అనేవి ఒక డిఫరెంట్ పాయింట్ దగ్గర మనం ఇంట్రడ్యూస్ చేయడానికి కావాల్సిన ఇంటెన్షన్ ఏంటి? ఐ మీన్ టు సే 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ని ఒక సింగిల్ డిఫరెంట్ పాయింట్ దగ్గర మనం తీసుకోవాల్సిన ఇంటెన్షన్ ఏంటి? ఎందుకు తీసుకున్నామంటే ఈ క్వశ్చన్ ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అనేది కొంచెం అబ్జర్వ్ చేయండి. సో ఏ ఆన్సర్ మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి? లెట్ us try to అండర్స్టాండ్ దిస్. సో ఒక బీమ్ ఇలా తీసుకుంటే, సో బీమ్ అని ఎప్పుడు అంటామంటే మెటీరియల్ ఈ సబ్జెక్ట్ టు ట్రాన్స్ఫర్స్ లోడింగ్, దాన్ని మనం బీమ్ అనుకోవచ్చు కదా. నో ఎనీవే ఈ బీమ్లో ఒక ఫోర్స్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది, ఈ ఎండ్లో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనుకోండి. Now a beam is subjected to one force at this end. Now our intention is to transfer this force to the some other location. ఈ యొక్క ఫోర్స్ F అని మనం ఏం చేయాలంటే వేరే అదర్ లొకేషన్ ట్రాన్స్ఫర్ చేయాలంటే అవర్ ఇంటెన్షన్ ఏంటండి? క్లియర్. సో ఈ యొక్క ఫోర్స్ని వేరే అదర్ లొకేషన్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఈ ఫోర్స్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉందో అదే ఇంటెన్సిటీతో డిఫరెంట్ పాయింట్ దగ్గర 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ మనం తీసుకుందాం. దిస్ ఈస్ వాట్ ద క్వశ్చన్ మీన్స్. సో అట్ డిఫరెంట్ పాయింట్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ టు టేక్ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్? ఎందుకనంటే ఈ ఫోర్స్ని ఈ పాయింట్ ట్రాన్స్ఫర్ చేయడానికి, టు ట్రాన్స్ఫర్ దిస్ ఒరిజినల్ ఫోర్స్ టు ద సమ్ అదర్ లొకేషన్, సమ్ అదర్ పాయింట్, వీ నీడ్ టు కన్సిడర్ అట్ ఏ డిఫరెంట్ పాయింట్ వీ నీడ్ టు టేక్ ఏ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్. దీనివల్ల ఏమవుతుందంటే EF with this length constitute with this D అనుకుందాం. సో this F into D 2 equal and opposite forces acting at a distance constitute a couple. దీని యొక్క ఎఫెక్ట్ ఏంటంటే this F and ఈ టాప్ వర్డ్ ఫోర్స్ F, ఈ బాటమ్ వర్డ్ ఫోర్స్ F మన ఒక్క కపుల్ వస్తుందండి. F into D, this is what the couple. అట్ ది సేమ్ టైం ఇంకా ఈ 2 పోతున్నాయి కాబట్టి ఇంకేం మిగిలిందండి? one force at the other point, right? So in order to transfer this force to the some other point, we need to consider 2 equivalent and opposite forces at different point. This is what the question means. And దీనికి వచ్చే ఆన్సర్ వచ్చి నో డౌట్ అండి, to transfer this original force to the some other point, we need to consider a 2 equal and opposite forces at a different point. ఏ పాయింట్ దగ్గర అయితే మనకు కావాలో ఆ పాయింట్కి ఏంటంటే మనం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ఫోర్స్ని ఏం చేస్తాం? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇలా ఫోర్స్ని వేరే అదర్ పాయింట్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా ఒకటి కనిపిస్తుంది ఏంటండి? కపుల్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో మనం ఇక్కడ ఈ ఫోర్స్ని ఆటోమేటిక్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే చేసాం. కాకపోతే దీనివల్ల వచ్చిన ఎఫెక్ట్ ఏంటంటే while transferring a force from one point to the another point, there is always constitute a couple. ఖచ్చితంగా ఒక కపుల్ అయితే మనకు కనిపిస్తుంది. సో అవర్ ఇంటెన్షన్ ఫర్ దిస్ క్వశ్చన్, what is the purpose of introducing 2 equal and opposite forces at a different point దగ్గర 2 equal opposite forces తీసుకోవాల్సిన రీజన్ ఏంటంటే to transfer this original point to the some other different point. For this question option A would be the right answer. It will be the right answer, right? To transfer the original force to a new location or the new point. Clear. To change the direction of కాదు, to balance కాదు, of course to increase the force acting on it, but definitely కాదండి. Option A would be the right answer for this 82nd question. Next question, at which location on a beam section will have the maximum bending moment occur concerning a shear force? Shear force సంబంధించి maximum bending moment ఎక్కడ వస్తుంది? మనకి SFD బీఎంలో ఒక 2 పాయింట్స్ అయితే చూస్తాం. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ 2 పాయింట్స్ అయితే అబ్జర్వ్ చేస్తాం కదా. దట్ ఈస్ వన్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లక్చర్ and another one is the point of maximum bending moment. Point of
maximum bending moment. See, point of counterflexure ఏంటంటే the point where the BM changes its sign. So BM changes its sign అయితే దాన్ని మనం పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్స్ అంటాం. పాయింట్ ఆఫ్ మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎక్కడ వస్తుంది అంటే వెన్ ద షియర్ ఫోర్స్ చేంజెస్ ఇట్స్ సైన్. షియర్ ఫోర్స్ సైన్ చేంజ్ అయితే ఆ పాయింట్ మనం పాయింట్ ఆఫ్ మాక్సిమం బెండింగ్ మూమెంట్ అంటాం. వేరాజ్ బెండింగ్ మూమెంట్ చేంజ్ ఇట్స్ సైన్ అయితే దాన్ని మనం పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అనుకుంటాం. క్లియర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎక్కడ వస్తుంది అంటే షియర్ ఫోర్స్ చేంజెస్ ఇట్స్ సైన్. వేర్ ది షియర్ ఫోర్స్ విల్ చేంజ్ ఇట్స్ సైన్. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఎస్, ఏ క్యాంటిలివర్ బీమ్ విత్ ఏ స్పాన్ ఆఫ్ లెంత్ L meters carries uniform moment of intensities. Yes, uniform moment of intensity m Newton meter per meter అన్నాడు. Which of the following statements is correct? ఇక్కడ ఓన్లీ ఈ క్వశ్చన్ అప్రోచ్ అవడానికి ఈజీ అంటే షియర్ ఫోర్స్ ఎలా వేరే అవుతుంది అని 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. షియర్ ఫోర్స్ సంబంధించి వీ నో దట్ షియర్ ఫోర్స్ F ఈక్వల్స్ టు ద dm by dx. క్లియర్. సో ఇక్కడ యూనిఫామ్ మూమెంట్ అన్నాడంటే చేంజ్ ఇన్ మూమెంట్ వుడ్ బి ఈక్వల్స్ టు 0. If m constant, dm is 0. If m is uniform, then the change in moment will be 0. So dm 0 అయితే obviously we will get the change of shear force is 0. Shear force అనేది 0 ఉంటుంది. అంటే for this question, shear force throughout the length of a beam is 0. Clear? As simple as it is. And దీని ఒక అబ్జర్వేషన్ కూడా మనం చేయొచ్చు. స్టాండర్డ్ కేస్ when a cantilever beam subjected to a couple m, then దీని యొక్క shear force అనేది ఏముండదు, ఒక 0 లైన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. So that means the shear force at the entire length of a beam is 0 kilonewton, 0 Newton. ఇలా మనం అబ్జర్వ్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, అచ్చా, సెంట్రిఫ్యూగల్ పంప్కి సంబంధించి ఏ సెంట్రిఫ్యూగల్ పంప్ యాజ్ హైడ్రాలిక్ పవర్ 10 కిలోవాట్ అన్నారు అండ్ కన్జ్యూమ్స్ మెకానికల్ పవర్ 15 కిలోవాట్. క్యాల్కులేట్ ద ఓవరాల్ ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ ఎప్పుడైనా సరే మనకి అవుట్పుట్ బై ఇన్పుట్. సో అవుట్పుట్ బై ఇన్పుట్. సో సెంట్రిఫ్యూగల్ పంప్ అనగా అవుట్పుట్ మనకు హైడ్రాలిక్ పవర్ వస్తుంది, ఇన్పుట్ మనం మెకానికల్ పవర్ ఇస్తాం, లేదా ఎలక్ట్రికల్ పవర్ ఇస్తాం. ఇక్కడ హైడ్రాలిక్ పవర్ 10 కిలోవాట్ అంటున్నారు అండ్ మెకానికల్ పవర్ 15 కిలోవాట్ అంటున్నారు. ఆబ్వియస్లీ వీ విల్ గెట్ 2/3 మీన్స్ దట్ ఈస్ 66.67%. ఆప్షన్ ఏ వుడ్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ 95th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, అగైన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి సంబంధించి, ఎస్, ఏ ఫ్లేంజ్ ఆఫ్ ఐ సెక్షన్ అంటున్నారండి. ఇక్కడ ఐ సెక్షన్ అనేది 100 mm వైడ్ అండ్ 10 mm థిక్ యాజ్ ఏ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా IF. సి ఇక్కడ ఏ ఫ్లేంజ్ ఆఫ్ ఐ సెక్షన్, ఒక ఐ సెక్షన్ యొక్క ఫ్లేంజ్ డైమెన్షన్స్ ఇస్తూ దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా IF అన్నారండి. సో ఇక్కడ ఫ్లేంజ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనకి IF చెప్తూ, రైట్, about its own centroidal axis parallel to the flange, right, in the plane of flange, right. Its centroidal axis is 50 mm from the centroidal axis XX. Just oka diagram draw chesthe we can easily understand this question andi, right. See, question I section antunaru. Clear? So I section ki sambandhinchi, see, question I section ki sambandhinchi we will have one important observation, right. I section yokka ఇది 100 mm వైడ్ అంటున్నారు, 10 mm థిక్ అంటున్నారు. సిమిలర్లీ దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా IF అంటున్నారు. ఫ్లేంజ్, టాప్ ఫ్లేంజ్ ఆర్ ద ఫ్లేంజ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా IF అన్నారు. దెన్ ది సెంట్రల్ యాక్సిస్ 50 mm ఫ్రమ్ ద సెంట్రల్ యాక్సిస్ ఆఫ్ ఐ సెక్షన్. సో ఈ ఐ సెక్షన్ యొక్క సెంట్రల్ యాక్సిస్ తీసుకుంటే దీని యొక్క సెంట్రోయిడల్ యాక్సిస్ కి ఎంత అండి, 50 mm డిస్టెన్స్ అన్నారండి. సో దిస్ ఈస్ ద సెంట్రోయిడల్ యాక్సిస్ ఫర్ దిస్ ప్లేన్ అండ్ దిస్ ఈస్ ద సెంట్రోయిడల్ యాక్సిస్ ఫర్ దిస్ ఎంటైర్ ఐ సెక్షన్. సో అలాంటి కేసులో మనకి ఈ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు అంటే దిస్ ఈస్ ద 50 mm. దిస్ ఈస్ వాట్ ద 50 mm. సో ఇది మనకి 50 mm అంటున్నాడు. ఆఫ్ కోర్స్ ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ mm అనుకోండి. దెన్ web of the I section, area moment of inertia of the flange about its x-axis. So దీని యొక్క centroidal axis x అయితే దీని యొక్క moment of inertia of the flange about this centroidal axis. So he is asking for moment of inertia of this flange about the centroidal axis. So దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నార్మల్ గా parallax theorem, moment axis will be equals to moment of inertia of a flange plus a into d square. This is what the parallax theorem. So దీని యొక్క central axis మనం area of flange about ఏంటి d స్క్వేర్ తీసుకోవచ్చు కదా. దిస్ విల్ బి ఈక్వల్స్ టు IF, దిస్ ఇస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఫ్లేంజ్ ప్లస్ ఏరియా ఎంత అండి, దట్ ఈస్ 1000 ఇంటూ d స్క్వేర్, దట్ ఈస్ 50 హోల్ స్క్వేర్. సో దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దీనికి కావాలన్నారు అబౌట్ ఈ యాక్సిస్ కదా 50. నౌ వీ విల్ గెట్ IF ప్లస్ 10³ ఇంటూ 25 ఇంటూ 10 స్క్వేర్. సో యూ విల్ గెట్ IF ప్లస్ 25 ఇంటూ 10 power 5 mm power 4. This is what the area moment of inertia or the second moment of inertia of a
flange about the centroidal axis. So IF will be equals to IF plus IXX. Clear? Area moment of inertia about area moment of inertia of a flange about the x-axis will be equals to IF plus AD square. Clear? So option 2 would be the right answer for this question. Right. Next 99th question చూస్తే ది డయాగ్రామ్. అచ్చా ఈ క్వశ్చన్లో ఏం లేదండి, మెటీరియల్ ఏ బి ఉంది, మెటీరియల్ ఏ ఉంది, అన్నిట్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్, ఇందులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అన్నారండి. అఫ్కోర్స్ ఇక్కడ స్టేట్మెంట్స్ అయితే మనకి అరేంజ్ అయిపోయాయి, కన్సిడర్ చేయలేదు. నో డౌట్ అండి. సి ది టఫ్నెస్ అంటే ఏంటండి, ఆన్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ది ఏరియా అండర్ ఏ కర్వ్ అప్ టు ద ఫ్రాక్చర్ పాయింట్ ఈస్ ద టఫ్నెస్, అంతే కదండి. సో టఫ్నెస్కి ఒక డెఫినేషన్ ఎలా చెప్పుకోవచ్చు అండి, రిలేటెడ్ టు ది స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్, ఏరియా అండర్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అప్ టు ఫ్రాక్చర్ పాయింట్. క్లియర్? సి ఇక్కడ మెటీరియల్ ఏకి వచ్చి ఫ్రాక్చర్ పాయింట్ ఇది, సి మెటీరియల్ ఏకి వచ్చి ఫ్రాక్చర్ పాయింట్, ఇది మెటీరియల్ ఏకి వచ్చి ఫ్రాక్చర్ పాయింట్ ఇది తీసుకుందాం అండి. ఇక్కడ ఉంది కదా క్యూ ఈజ్ ద మెటీరియల్ ఏకి వచ్చి ఫ్రాక్చర్ పాయింట్, ఎస్ ఈజ్ ద మెటీరియల్ బీకి వచ్చి ఫ్రాక్చర్ పాయింట్. సో ఏరియా అండర్ ఏ కర్వ్ అప్ టు ద ఫ్రాక్చర్ పాయింట్. సో ఇందులో మనకి ఎల్లో కలర్ ఏరియా ఏదైతే క్యూ ఉందో, మెటీరియల్ ఏ యొక్క మనకి ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ది టఫ్నెస్ ఆఫ్ మెటీరియల్ ఏ యొక్క టఫ్నెస్ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏరియా అండర్ ద కర్వ్ అప్ టు ద ఫ్రాక్చర్ పాయింట్ అనేది మనకి మెటీరియల్ ఏకి ఎక్కువ ఉంది, ఏరియా ఎక్కువ ఉంది మెటీరియల్ ఏకి. అది మెటీరియల్ బీకి అనుకోండి, ఎక్కడితో ఆగిపోయింది కదా. సో ఆబ్వియస్లీ మనకి మెటీరియల్ బీకి వచ్చి ఇదే ఏరియా, మెటీరియల్ బీకి వచ్చి ఏమొస్తుందంటే ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేస్తే మెటీరియల్ బీకి వచ్చి దిస్ ఈజ్ ఓన్లీ ఏదైతే ఆరెంజ్ లైన్ ఉందో దిస్ ఈజ్ ఓన్లీ ద మెటీరియల్ బి యొక్క ఏరియా, టఫ్నెస్ ఆఫ్ మెటీరియల్ బి అప్ టు దిస్ ఫ్రాక్చర్ పాయింట్. బట్ మెటీరియల్ ఏకి వచ్చి ఈ టోటల్ ప్లస్ ఇదంతా అవుతుంది కదండి, సో టోటల్ ఏరియా అవుతుంది కాబట్టి సో వీ విల్ హ్యావ్ ద మెటీరియల్ ఏ హ్యావింగ్ మోర్ టఫ్నెస్ compared to the material B. So we can say it as toughness of material A is greater compared to the toughness of material B because material A యొక్క ఫ్రాక్చర్ పాయింట్ ఎక్కడ ఉంది, దీని యొక్క ఏరియా ఎక్కువ ఉంది ఆన్ ద స్ట్రెస్ డయాగ్రామ్. సో టఫ్నెస్ యొక్క బేసిక్ ఫార్ములా తెలిస్తే వీ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. దెన్ కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో, ది థర్మల్ స్ట్రెస్ ఇన్ ఏ కంపోజిట్ బార్ డస్ నాట్ డిపెండ్ ఆన్, దేని మీద ఆధారపడదని అంటున్నారండి. వీ నో ద టెంపరేచర్ స్ట్రెస్ ఫార్ములా తెలిస్తే ఈజీ సాల్వ్, ఈ ఆల్ఫా డెల్టా టీ. క్లియర్? సో టెంపరేచర్ స్ట్రెసెస్కి వచ్చి ఈ ఆల్ఫా డెల్టా టీ మెగాపాస్కల్ ఆర్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇందులో ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ స్ట్రెస్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ యంగ్స్ మోడల్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆర్ మోడల్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ and the coefficient of thermal expansion and the change in temperature. Clear? దేని మీద ఆధారపడుతుందంటే టెంపరేచర్ చేంజ్ మీద ఆధారపడింది, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ మీద ఆధారపడింది, మోడల్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ యంగ్స్ మోడల్స్ మీద ఆధారపడింది. దేని మీద ఆధారపడుతుందంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఫార్ములా మనకి ఎక్కడ కనిపించదు కాబట్టి వీ కెన్ సే ది టెంపరేచర్ స్ట్రెస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కంపోజిట్ బార్.